రాజమండ్రి వేదికగా జరిగినటువంటి జనసేన పార్టీ మీటింగ్లో పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో అసలు ఏం జరిగింది, అసలు ఈ మీటింగ్ సారాంశం ఏంటి అంటే, రాజమండ్రి ఏదైతే గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి పర్యాటన శాఖ మినిస్టర్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఏదైతే గోదావరి గట్టుకు సంబంధించి కానీ, అక్కడ పుష్కర్ ఘాట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, లేదా అక్కడ డ్రైనేజీ వ్యవస్థ, వీటన్నిటి గురించి కూడా ఆయన అధికారులతో సమావేశం అయ్యారు. ఆ సమావేశం అనంతరం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన కేడర్ ఎవరైతే ఉన్నారో, రాజమండ్రితో పాటు చుట్టుపక్కల ఉన్న 2-3 జిల్లాలకు సంబంధించిన మెయిన్ కేడర్ని పిలిపించుకొని ఆయన మాట్లాడడం జరిగింది. అందులో కొన్ని కీలకమైన అంశాల గురించి ఆయన ప్రస్తావన చేశారు. తమిళనాడు రాజకీయాల గురించి కానీ, జనసేన పార్టీలో ఉన్నటువంటి జన సైనికులు వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు గురించి కానీ, అలానే గత 2-3 రోజులుగా హాట్ టాపిక్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి కామెంట్ల గురించి కానీ, వీటన్నిటి మీద కూడా ఆయన స్పందించారు. ఆయన శైలిలో ఆయన స్పందించారనే చెప్పాలి. ఏదైతే తమిళనాడు రాజకీయాల్లోనే వాటి గురించి చెప్పినప్పుడు కాస్త ఫన్నీగా ఆ కాన్వర్సేషన్ కూడా తీసుకెళ్లారు. ఎందుకంటే కటౌట్ పెట్టుకునే గెలిచేశారు, నేను 15 ఏళ్ళుగా మొత్తం అంతా రాష్ట్రం మొత్తం దేకినప్పటికీ ఒక సింగిల్ కటౌట్ తోటి లేదా ఒక లేజర్ లైట్ తోటి గెలిచేశారు వాళ్ళు అన్నట్టుగా కాసేపు ఒక హాస్యాస్పదంగా అది మాట్లాడినప్పటికీ, ప్రొఫెసర్ నాగేశ్వర గారి విషయం అయితే త్రూఅవుట్ మీటింగ్లో మధ్యలో ఆ విషయం గురించి ఆయన చెప్తూనే ఉన్నారు. ఏంటది అని అంటే, అంత హుందాగా ఉన్నటువంటి వ్యక్తి, అంత సుపరిచితమైనటువంటి వ్యక్తి దేశానికి సంబంధించినటువంటి అమిత్ షా గారి గురించి మాట్లాడేటప్పుడు కాస్త చూసుకొని మాట్లాడితే సరిపోతుండేనేమో. ఎందుకు అనంటే, నా గురించి మాట్లాడితే ఓకే, కానీ నేను రిటర్న్ మాట్లాడేటప్పుడు కులాలు, ప్రాంతాలు ఇవన్నీ సమీకరణాలు తీసుకొస్తున్నాను కదా. సో ఇలాంటి విషయాలు కాకుండా, ఇలా తీసుకొచ్చే విషయాలు కాకుండా ఒక కేంద్ర మంత్రి గురించి మనం మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచిస్తూ మాట్లాడడం అయితే కాస్త బాగుండేది అని చెప్పి ఆయన ప్రస్తావించారు. అందులో కీ పాయింట్ ఏంటంటే, నేనేదో మనోహర్ గారు నేను కలిసి వెళ్ళి అమిత్ షా గారిని కలిసామని, ఆ విషయాన్ని ఎవరో మనోహర్ గారు ఇంకో వ్యక్తితో షేర్ చేసుకున్న వ్యక్తి ప్రొఫెసర్ గారికి చెప్పారని చెప్పి. సో ఇవన్నీ ఎలాంటి దూరంలో ఉంటాయి? ఎందుకంటే ఎవరో చనిపోతానో లేదా ఎవరో నష్టపోతానో జనసేన పార్టీ లబ్ధి పొందుతుందని చూసిన వ్యక్తినైతే, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ టైంలోనే నేను కాస్త అలా ఆలోచించేవాడిని కదా. సో అప్పుడే నాకు సీఎం అవడానికి అవకాశం ఉండేది కదా. కానీ నేను అలా ఆలోచించే వ్యక్తిని కాదు. ఆ విషయాన్ని అయితే గమనించాలి. ఎందుకనంటే మేము మనుషులమే. ఏదో తెల్ల షర్ట్ వేసుకున్నామనో లేకపోతే ఇంకోటి రాజకీయాల్లో ఉన్నామనో మాకు మనసు ఉంటుందని చెప్పి మీరు అనుకోకండి. మేము కూడా మనుషులమే, మాకు కూడా భావోద్వేగాలు అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అవి చూసి మీరు మాట్లాడండి అనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దీంట్లో కీలకంగా ఆయన రియాక్ట్ అయిన విషయం ఏంటి అంటే, నా గురించి మాట్లాడడం వరకు వదిలేయండి, ఎందుకంటే నేను కూడా పెద్దవన్నీ పట్టించుకోను. కానీ ఎవరైతే కేంద్ర మంత్రి అమిత్ షా గారు ఉన్నారో ఆయన గురించి మాట్లాడేటప్పుడైనా కాస్త చూసుకొని మాట్లాడాల్సిన అవసరం అయితే ఉండేది. కానీ ఆయన ఎందుకు అలా మాట్లాడారు అనే విషయం అయితే కాస్త ప్రశ్నార్థకంగానే మారింది అన్నట్టుగా అని చెప్పారు. అది చెప్తూనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ఉందో, రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకైతే చొరకబెట్టారని చెప్పారు. ఎందుకంటే అమిత్ షా గురించి అన్ని విషయాలు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏ బీజేపీ నాయకుడు కూడా దీని మీద ఎందుకు స్పందించలేదు, రాష్ట్రంలో బీజేపీ ఉందా లేదా అనే విధంగా ఆయన ప్రస్తావన జరిగింది. సో ఈ విషయం మీద జన సైనికులు కొంతమంది దాని గురించి మాట్లాడారు. వాళ్ళందరూ కూడా ఆయన కొంచెం అప్రిషియేట్ చేసినప్పటికీ బీజేపీ మీద అయితే ఆయన ఈ చురకలు అయితే ఖచ్చితంగా పెట్టారు. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు కూడా మేల్కోకపోతే ఏదైతే రానున్న ఎలక్షన్లో ఏదైతే లోకల్ బాడీ కానీ వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది. ఖచ్చితంగా బీజేపీ రెస్పాండ్ అవ్వాలి. అందులో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక మంత్రి గారిని, కేంద్ర మంత్రి గారిని ఇలా మాట్లాడేటప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, రాష్ట్రంలో బీజేపీ కరువు అయిపోయిందా అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అందులో అక్కడ ఉన్నటువంటి నాయకుల గురించి, రానున్న రోజుల్లో జరగనున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ల గురించి, అలానే మీడియా జనసేన పార్టీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అనే అంశం గురించి కూడా ఆయన ప్రస్తావన చేశారు. సో మీడియాని ఎవరు పక్కన పెట్టారు, ఎవరు పట్టుకోలేదు అనే అంశం కానీ క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకున్నట్టయితే, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన చుట్టుపక్కల ఎవరైతే ఒక కోటరీ ఉందో ఆ కోటరీ వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి ప్రతి ఒక్క జన సైనికుడు ఒక సోషల్ మీడియాలో ఒక సోషల్ వీరుడుగా, సోషల్ యాక్టివిస్ట్గా ఆయన పనిచేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళకు కూడా గుర్తింపు ఇవ్వడం అనేది అవసరం ఉంటుంది. కానీ ఆ విషయంలో జనసేన పార్టీ స్టాండ్ తీసుకోదు, ఇప్పటి వరకు తీసుకోలేదు. మరి రానున్న రోజుల్లో తీసుకుంటుందేమో అది కూడా చూడాలి. కానీ ఇప్పటి వరకు అయితే ఆ స్టాండ్ తీసుకోలేదు. ఇతర పార్టీలకు సంబంధించిన మీడియా వ్యక్తులు కానీ, జనసేన పార్టీకి సంబంధించిన మీడియా వ్యక్తులు కానీ కంపేర్ చేసుకొని చూసుకున్నట్టయితే, వాళ్ళకంటూ మేము ఎందుకు పనిచేయాలి, ఎలా పనిచేయాలి అనే దానికి ఒక రూట్ మ్యాప్ లాంటిది ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు కానీ, ఆ పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా వాళ్ళకి కానీ, లేదా అడపదడప ఎక్కడో కొంతమంది నాలా ఉన్నటువంటి జర్నలిస్టులకు కానీ ఆ రూట్ మ్యాప్ అనేది ఉండదు.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పర్టికులర్గా ప్రస్తావించిన అంశం ఏంటి అంటే, ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడినప్పుడు ఎందుకు మీడియా మన సైడ్ నుంచి ఏకగొంతుగ్గా అంటే ఒకే మాటని ఎందుకు మాట్లాడలేకపోయింది అంటే, ఈ స్ట్రీమ్ లైన్ చేసే పద్ధతి అసలు లేదు కాబట్టి మాట్లాడలేకపోయింది. ఇతర మీడియా వాళ్ళు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఈ పాయింట్ మీద మాట్లాడనని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. మరి జనసేన పార్టీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు? జనసేన పార్టీకి సంబంధించిన ఎవరైతే అనుకూల మీడియా ఉందో ఈ మీడియాకి చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇదంతా ఒక సందిగ్ధంగా ఉన్న విషయం. ఎందుకంటే ఇదంతా ఒక కన్ఫ్యూజన్ డ్రామా లాంటి. ఎందుకంటే దిశానిర్దేశం చేసిన వాళ్ళు లేకపోతే ఎవరికి నచ్చిన దారిలో వాళ్ళు పోతూనే ఉంటారు. సో ఆ విషయం గురించి పర్టికులర్గా మాట్లాడితే ఈ అంశం ఏదైతే మీడియాకి సంబంధించిన అంశం ఉందో ఈ విషయానికైతే ఇదే క్లియర్ డేటాగా మనం భావించాం. ఎందుకంటే 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి కొంతమంది జర్నలిస్టులు అదే పనిగా జనసేన పార్టీని జనాల లోపలికి తీసుకెళ్లే పనిలోనే ఉన్నారు. సో అలాంటి వాళ్ళని ఎక్కడ గుర్తించినట్టయితే లేదు. అడపదడపగా ఏదో మంత్రులు మెప్పు కోసమో లేకపోతే ఇంకో విషయం గురించో మాట్లాడే వాళ్ళని పక్కన పెట్టుకోవడం తప్పితే నిజంగా కృషి చేసే వాళ్ళని అయితే ఎవరిని గుర్తించిన పరిస్థితి అయితే లేదు. సో ఇప్పటికైనా మీడియాని గుర్తించండి. ఎందుకు అనంటే గతంలో పీఆర్పీ పార్టీ కూడా ఇలాంటి పర్యవసానాలే ఎదురయ్యాయి. అప్పట్లో మీడియా ఉన్న కాస్త మీడియాను కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారు, ప్రాపర్గా వినియోగించుకోలేకపోయారు అనేది. ఎందుకంటే ఇక్కడ తమిళనాడు రాజకీయాల్లో చూసుకున్నట్టయితే విజయ్ గెలవడం వరకు విజయ్ కష్టం ఎంత ఉందో, విజయ్ అభిమానుల కష్టం ఎంత ఉందో వాళ్ళకి సంబంధించిన మీడియా కూడా అంతే కష్టపడింది. పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన మాటల్లో కీలకమైన ఒక ముఖ్యమైన అంశం ఏంటి అంటే, విజయ్కి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ విజయ్కి ఓటేయాలనుకున్నారు, కట్టుదిట్టంగా ఓటేశారు అని చెప్పంటే ఆ ఓటేయడానికి సరైన పద్ధతిలో వాళ్ళని తీసుకెళ్లారు. సో ఏదైతే జిల్లాలకు సంబంధించినటువంటి అభిమాన సంఘాలను ఏర్పాటు చేయడం కానీ, వాళ్ళ నుంచి ఏమైనా కార్యక్రమాలు చేయించడం కానీ, ఇలాంటి విషయాల్లో వాళ్ళందరినీ ఒక రూట్ మ్యాప్లో ఒక స్ట్రీమ్ లైన్లో పెట్టగలిగారు కాబట్టి అది అప్పుడు సానుకూలంగా అంటే అది అలాగా మారడానికి అవకాశం కుదిరింది. పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద ఎక్కినప్పుడు క్లియర్గా చెప్తారు అభిమానులందరినీ ఓటర్లుగా మార్చండి అని చెప్పి. కానీ పవన్ కళ్యాణ్ గారు అనుకున్నటువంటి నాయకులు ఎంతమంది నాయకులు ఈ విషయం మీద కట్టుదిట్టంగా పనిచేశారని అంటే ఎవరు కూడా లేరని చెప్పాలి. పార్టీ బరువు బాధ్యతలన్నీ ఆయన ఒక్కరే భుజాల మీద మోస్తున్నప్పుడు చుట్టుపక్కల ఎవరైతే తిరుగుతున్న నాయకులు ఉన్నారో వీళ్ళైనా దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేద్దాం, లేదా ఆ పర్టికులర్గా వాళ్ళు ఏ నియోజకవర్గం నుంచి అయితే నిలుచోవాలనుకున్నారో ఆ నియోజకవర్గంలో ఉన్న అభిమానులైనా ఓ స్ట్రీమ్ లైన్ చేద్దామనే ఆలోచన లేకుండా పోయింది. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇలానే ఉంటుంది. గతంలో చూసాము 2019 ఎలక్షన్ టైంలో మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానం, కానీ ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డికి వేస్తామని చెప్పి చాలామంది బ్యానర్లు పెట్టుకొని తిరిగారు. కొంతమంది అయితే వాళ్ళ బండి మీద కూడా స్టిక్కరింగ్ చేసుకునే విషయాలు చాలామంది చూశారు. ఇదంతా స్ట్రీమ్ లైన్ చేయకుండా ఉండడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ గారు భావోద్వేగానికి గురవడం కానీ లేదా అభిమానుల విషయంలో మాట్లాడడంలో ఇలాంటి కొన్ని తప్పిదాలు అయితే జరిగాయి. కాబట్టి ఇవన్నీ కూడా షార్ట్అవుట్ చేసే దిశగా ముందుకెళ్తే మరింత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి సంబంధించిన టోటల్ ఇష్యూలో అటు ప్రొఫెసర్ గారు కానీ లేదా ఇటు పార్టీ వాళ్ళు కానీ ఆ విషయాన్ని అయితే ఫుల్ స్టాప్ పెట్టారు. కానీ కేంద్ర మంత్రి గురించి మాట్లాడేటప్పుడు లేదా ఇతర రాజకీయాల నాయకుల గురించి ఇలాంటి అనాలిసిస్ వీడియోలు చేసేటప్పుడు కాస్త చూసుకొని చేయండి, మేము కూడా మనుషులమే అనే విషయాన్ని అయితే ఆయన ప్రస్తావన అంటే ఆయన చెప్పిన ముఖ్యమైన పాయింట్లో ఈ విషయం అయితే ఉంది. అలానే మీడియా గురించి సంబంధించి మాట్లాడినప్పుడు ఇలాంటివన్నీ స్ట్రీమ్ లైన్ చేయడం ఎంతైనా అవసరం. ఎందుకంటే ఎగ్జాంపుల్గా ఏదైతే నిన్న రద్దు చేసినటువంటి ఒంగోలు కమిటీ ఉందో ఆ కమిటీలో కూడా ఇలాంటి పరిస్థితి. ఎందుకంటే నేను లీడర్ని అని చెప్పి ఒక ఆధిపత్య పోరుని తీసుకెళ్ళి ఎవరు కూడా దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఒక సరైన పద్ధతిలో తీసుకోకపోవడం వల్లనే ఈరోజు ఆ కమిటీని రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరికైతే పగ్గాలు అప్పచెప్తామో జిల్లాకు సంబంధించినవి కానీ నియోజకవర్గానికి సంబంధించినవి కానీ మండలికి సంబంధించినవి ఆ పగ్గాలు వాళ్ళ చేతుల్లోనే ఉండాలి, వాళ్ళే దాన్ని కట్టుదిట్టంగా నడిపించేలా ఉండాలి. అలా లేని పరిస్థితుల్లో అలాంటి స్టాండ్ తీసుకునే పరిస్థితిలో ఇలాంటి పర్యవసానాలు అయితే ఎప్పుడు ఎదురవుతూనే ఉంటాయి. వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా జనసేన పార్టీకి ఉంది. మీరేమనుకున్నారు? నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి కానీ లేదా మీడియా గురించి కానీ లేదా ఏదైతే ఆ ఒంగోలు సంబంధించిన కమిటీ రద్దు చేశారో ఆ కమిటీ గురించి కానీ మనం మాట్లాడుకున్న అంశాల గురించి మీరేం భావిస్తున్నారో కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ.